హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రాహా సిస్టర్స్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను దివాళీ పూజకి అని చెప్పి హైదరాబాద్ నుంచి. మా ఫాదర్ అండ్ మా కజిన్ ముగ్గురం కలిపి వెళ్తున్నాము. సో నేను రెడీ అయ్యి వెళ్తున్నాను, ఎందుకంటే మధ్యలో మా డాడీ ఒక ప్రోగ్రామ్ పెట్టారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది మ్యారేజ్ ఉంది, సో అక్కడ ఆగాలన్నమాట. సో అందుకే రెడీ అయ్యి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో మేము స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది. 1:30కి స్టార్ట్ అయ్యాం. సో ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో చూడాలి. నాకు తెలిసి 10 అలా అయిపోతుంది. 11 అయినా ఆశ్చర్యపోకర్లేదు. సో లెట్స్ గో. మేమైతే లంచ్ తినేసి స్టార్ట్ అయ్యాము. సో ఒక 2 అవర్స్ జర్నీ అయ్యాక టీ కోసం అయితే ఇక్కడ ఫిల్టర్ కాఫీ అని కనిపించింది. చిన్నది స్టాల్ టైప్. సో అక్కడ ఆగాము. సో మా డాడీ అయితే బిస్కెట్స్ తీసి ఇచ్చారనమాట. బాగుంటుంది టీలోకి అని చెప్పి. సో నేనైతే టీ అండ్ మా కజిన్ మా డాడీ వచ్చేసి కాఫీ తీసుకున్నారు. బానే ఉంది కాఫీ. చల్లారిపోయింది, అప్పుడే తాగేశారు. నార్మల్ వేడి ఇంకా టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. జర్నీ స్టార్ట్ చేసాం. అండ్ అక్కడ బిస్కెట్స్ కూడా తీసుకున్నాము. ఈ బోర్బాన్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాము. సో దారిలో ఆకలేస్తే తినొచ్చు. జర్నీలో ఇంకా ఏదో ఒకటి తింటూ ఉంటే కొంచెం టైం పాస్ అవుతుంది అని నా ఫీలింగ్. మీరు అంతేనా? జర్నీ చేసినప్పుడు ఫుడ్ ప్యాక్ చేసుకుని వెళ్తారా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో అండ్ నెక్స్ట్ స్టాప్ మళ్ళీ 2 అవర్స్ జర్నీ తర్వాత వాష్‌రూమ్స్‌కి అది అయితే ఆగాము. ఇక్కడ కొంచెం నీట్‌గా ఉంటాయన్నమాట వాష్‌రూమ్స్. సో ఇక్కడ ఆగి అక్కడ వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వేసున్నాయన్నమాట. సో ఇంకా తిందాం కొంచెం లైట్‌గానైతే 2 ప్లేట్స్ మిరపకాయ బజ్జీ అయితే తీసుకున్నాము. ఫుల్ హాట్‌గా ఉన్నాయన్నమాట. ఆనియన్స్ అలాగే 2 చట్నీస్ అయితే వేసిచ్చారు. టేస్ట్ అయితే బాగున్నాయండి. అండ్ ఇవి తిన్నాము. తర్వాత మా డాడీ అయితే కూల్ డ్రింక్ తీసుకుందాము అని వెళ్లారు. అండ్ ఇంకా అక్కడ చాలా ఫుడ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, స్వీట్ కార్న్ కానీ ఆర్ స్నాక్స్ కానీ డిఫరెంట్ స్నాక్స్ ఇలా బాక్సెస్‌లో ఉంటాయి. మేము ఎక్కువ హైదరాబాద్ టు భీమవరం ఆర్ భీమవరం టు హైదరాబాద్ ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ ఆగి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము. సో ఇంకా మా డాడీ ఒక థమ్స్ అప్ తీసేసుకున్నాక ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇంకా విజయవాడ దగ్గరలోకి వెళ్ళాక నేనైతే కొంచెం హెయిర్ అది సెట్ చేసుకొని లైట్‌గా లిప్‌స్టిక్ వేసుకొని కొంచెం దుపట్టాన్ని సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా ముందే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది మ్యారేజ్ ఉందని. సో అది విజయవాడలో అనమాట. సో ఇంకా విజయవాడ దగ్గరికి వెళ్ళాక మొత్తం హెయిర్ అది కొంచెం సెట్ చేసుకుంటున్నాను. ట్రావెలింగ్ చేసినప్పుడు పిచ్చిగా ఉంటుంది కాబట్టి. ఇంకా కొంచెం హెయిర్ అది సెట్ చేసేసుకొని రెడీ అయిపోయి అయితే మ్యారేజ్‌కైతే వెళ్ళిపోయాము. సో ఇదొచ్చేసి అంకుల్ అని చెప్పాను కదా! మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. అంకుల్ డీఎస్‌పీ అనమాట. సో ఫుల్ పెద్ద పెద్ద వాళ్ళొచ్చారు. అండ్ పార్కింగ్ కూడా కొంచెం పక్కన చేయాల్సొచ్చింది. సో పార్కింగ్ చేసుకొని వెళ్ళాము. మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయిందండి. సో ఆ అంకులే అనమాట డీఎస్‌పీ అంకుల్. సో అంకుల్‌ని పలకరించేసి ఒక 10-15 మినిట్స్ అలా అక్కడ ఉండి ఇంకా ఫుడ్‌కైతే వెళ్ళాము. అప్పటికే టైం 8:30 అలా అయినట్టుంది. 8:30 అప్పటికే పెళ్లి స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇంకా అంకుల్‌ని పలకరించేసి ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళుంటే వాళ్ళని కూడా పలకరించేసి ఫుడ్‌కైతే వెళ్ళాం. అండ్ ఇక్కడ పెళ్లి జరుగుతున్న టైంలో సైడ్‌లో స్క్రీన్ మీద హల్దీ ఫంక్షన్ వీడియోస్ అవన్నీ వేస్తున్నారు. ఇంకా ఫుడ్‌కైతే వచ్చేసాము. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. డిన్నర్ బఫే ఉందన్నమాట. లైక్ రైస్, కర్రీస్, బిర్యానీస్ అవన్నీ. అండ్ ఇంకొక సైడ్ ఏమో ఫ్రూట్ సలాడ్‌కి ఫ్రూట్ పీసెస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొక చోట పానీపూరి, పావ్ బాజీ, చాట్ ఇలా ఒక సెక్షన్ ఉంది. అండ్ లైవ్ టిఫిన్స్ సెక్షన్ ఉంది. అలా అన్నీ ఉన్నాయి. సో అన్నీ చూసి ఇంకా ఫైనల్‌గా టిఫిన్స్ తిందామని డిసైడ్ అయ్యాం. ఫస్ట్ అయితే ప్లేట్‌లో మా డాడీ మొత్తం అక్కడ స్వీట్స్ ఉన్నాయన్నమాట. సో స్వీట్స్ వేసి ఇచ్చారు నాకు.
కాజా, జిలేబీ అండ్ పూత చుట్టు కూడా కట్ చేసి పీస్ కింద వేశారు. అండ్ సోంపాపిడి ఇవన్నీ వేసి ఇచ్చారు. సో అవి తినేసి ఇంకా టిఫిన్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. నేనైతే పూరి వేయించుకున్నాను, బజ్జీ వేయించుకుందాం అనుకున్నాను కానీ లోపు అయిపోయాయి అని చెప్పి పూరి తీసుకున్నాను. అండ్ మా డాడీ వచ్చేసి పెసరట్టు అలాగే దోశ అవి వేయించుకున్నారు, లైవ్గా వేశారు. సో తర్వాత బజ్జీ కూడా వచ్చింది, అది కూడా వేయించుకుని టిఫిన్ అయితే చేసేసాం. అండ్ టిఫిన్ చేసేసాక లాస్ట్లో మా డాడీ అయితే కిల్లి తీసుకుందామని అయితే వెళ్ళారు. అక్కడ మొత్తం అలా పెట్టేసి ఉంచారనమాట. సో మనం అడిగితే ఫోల్డ్ చేసి ఇస్తున్నారు పైన చెర్రీ పెట్టి. సో మా డాడీ తీసేసుకుని ఇంకా వెళ్తున్నాం అనమాట. మళ్ళీ మ్యారేజ్ దగ్గరికి అంకుల్కి చెప్పేసి వెళ్దాము అని చెప్పి జస్ట్ కనిపించి వెళ్ళిపోదామని అయితే వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలి కదా, అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి. సో వాళ్ళేనండి బ్రైడ్ అండ్ గ్రూమ్ అనమాట, పెళ్ళికూతురు పెళ్ళికొడుకు. సో ఇంకా అంకుల్కి చెప్దాం అనుకున్నాం కానీ అంకుల్ చాలా బిజీగా ఉన్నారు, స్టేజ్ మీదే ఉన్నారు, వచ్చిన గెస్ట్స్ అందరినీ రిసీవ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. సో ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. విజయవాడలో అయితే చాలా ట్రాఫిక్ ఉందండి. సో అక్కడే మాకు చాలా టైం పట్టేసింది. గుడ్ మార్నింగ్ గాయస్. ఇది నెక్స్ట్ డే అనమాట. నిన్న నైట్ మేము వచ్చేసరికి ఆబ్వియస్గా నేను చెప్పాను కదా 11 అలా అవుద్దని, కానీ 12 అయింది. సో ఇంకా వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకున్నాము. పడుకునేసరికి 1 అయింది. సో లేట్గా లేచాను. ఇప్పుడు 9:30 అలా అయిందనమాట టైం. అందుకే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. సో డే ఇన్ మై లైఫ్ అంటే నిన్న ఈరోజు కలిపి వీడియో తీసేద్దామని అయితే స్టార్ట్ చేశాను వీడియో. ఎందుకంటే నిన్న వచ్చేసరికి ఎలాగో లేట్ అయింది కాబట్టి ఇంకా ఈరోజు మార్నింగే లెగిసి ఇప్పుడే జస్ట్ బ్రష్ చేసి మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆబ్వియస్గా టీ తాగాలి కాబట్టి వెళ్ళి టీ తీసుకుని మా మదర్ నా కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నారో చూద్దాము. అండ్ దివాళీ పూసుకొచ్చాను కాబట్టి దివాళీ వీడియోస్ కూడా వస్తాయి. సో మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అలాగే మనం ఉదయపూర్ బ్లాగ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తామండి. మేము రీసెంట్గా ఉదయపూర్ వెళ్ళాము. సో డీటెయిల్గా బడ్జెట్ ఎంత అయింది అండ్ ఏం ప్లేసెస్ విజిట్ చేసాము అండ్ మాకు ఉదయపూర్ ఎలా అనిపించింది అన్నీ అయితే ఫుల్ బ్లాగ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం 3 వీడియోస్. సో ప్లీజ్ వెళ్ళి అవి కూడా చెక్ చేయండి. అండ్ మీకు వీడియోస్ ఎలా అనిపించాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో లెట్స్ గో అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సారీ ఇది కంటిన్యూషన్ కదా, నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియో అనుకుని లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అన్నాను. ఓకే చూద్దాం మా మదర్ ఏం చేస్తున్నారో. సో లెట్స్ గో. ఏం వండుతున్నావు? ఏం వండుతున్నావు? కోకోనట్ రైస్ వండుతున్నానమ్మా. ఓ నా ఫేవరెట్. మీకు కూడా చూపిస్తా గైస్ ఎలా ఉందో. ఇప్పుడే అవుతుంది. వెనకాల కొన్ని సౌండ్స్ వస్తున్నాయి, సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మా మేడ్ సామాన్లు అవి వాష్ చేస్తున్నారు, అందుకే ఆ సౌండ్స్. అంతేనా? ఇంకేం చేయలేదు, ఓన్లీ కోకోనట్ రైసా? చికెన్ ఫ్రై నా ఫేవరెట్ అండి. ఆల్రెడీ నేను ముందే చెప్పాను అనమాట నాకు ఇది కావాలి అని చెప్పి. సరే ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసింది అండ్ ఇంకో ఐటెం కూడా ఉంది, ఏంటో చూద్దాం. వావ్, సాంబార్. చిన్నప్పుడు మళ్ళీ చూపిస్తాను ఎలా అనిపించిందని. నాకు ఇష్టం అనమాట. సో ముందే చెప్పాను కోకోనట్ రైస్ అలాగే చికెన్ కర్రీ చేయమని చెప్పి, అందుకే చేశారు. సో మధ్యాహ్నం తింటున్నప్పుడు చూపిస్తాను. సో మా మదర్ ఫస్ట్ అయితే టీ ఇచ్చేసారు. సో టీ తాగేసి మాట్లాడుకుందాం. అండ్ నేను టీ తాగినప్పుడు నా వ్యూ చూపిస్తాను. వెయిట్, వ్యూ అనమాట. ఏంటి? ఓకే, 2:15 వస్తా అన్నారు. సో దాని తర్వాత అక్కడికి నేను ఇంకా మార్నింగ్ చేసేసుకోవచ్చేమో పూజ హ్యాపీగా అనుకున్నాను. అన్ని మామూలుగా అయితే మార్నింగ్ చేసేసుకున్నాం, మరి ఇంకా మదర్ పూజ కదా ఇంకా అందరూ అలాగే అంటున్నారు. సత్య కూడా మొన్న అన్నారు. పొద్దున్నే టీ తాగేసి స్నానం చేసేసి తర్వాత కావాలంటే ఏదో తాగదు. అక్కర్లేదు. సో టీ తాగేసి నెక్స్ట్ ఏం చేయాలి చూద్దాం. మా మదర్ దోశ వేస్తాను అంటున్నారు, అమ్మ దోశ వేస్తానన్నారు. కానీ వద్దు, కోకోనట్ రైస్ అయిపోతే ఫస్ట్ అదే తినేస్తాను. ఇప్పటికే టైం ఆబ్వియస్గా 10 అయింది. ఇంకో 1 అవర్ అయితే తినేయచ్చు అనమాట.
చికెన్ కూర, సాంబారు. చూసా, సాంబార్ కూడా చూసారు. చికెన్ కూర, సాంబార్. సాంబార్ చికెన్ ఫ్రై లాగే చేసావు కదా. అదే కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంటుంది. మీ ఇంట్లో ఈరోజు ఏం టిఫిన్ తిన్నారు మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హే, మాకు అక్కడ లోటస్ వచ్చింది మా లోటస్ పాండ్లో. లెట్ మీ షో యూ వన్స్. సో దిస్ ఈజ్ అవర్ లోటస్ పాండ్ అనమాట. సో లోటస్లు వచ్చినాయి, ఇది వైట్ లోటస్ అండ్ అక్కడ 2 లైట్ పింకిష్ లోటస్లు వచ్చినాయి అనమాట. సో కొంతసేపు అయ్యాక నేనైతే ఫేస్కి ప్యాక్ చేసుకుందామని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లో వేసిన 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. హనీ, బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ అండ్ రా మిల్క్ అనమాట. మీరు కావాలి అనుకుంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అందరికీ ఈ ఐటమ్స్ పడతాయి అని అయితే నేను చెప్పనండి, నాకైతే వర్కౌట్ అయింది, అందుకే నేను యూజ్ చేస్తున్నాను. ఇది మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది, అలాగే స్కిన్ కూడా స్మూత్ అవుతుంది అనమాట. సో మీరు యూజ్ చేయాలనుకుంటే కన్ఫర్మ్ ఎక్కడైనా ప్యాచ్ టెస్ట్ చేసుకుని అప్పుడైతే మీరు యూజ్ చేయండి, ఎందుకంటే అందరికీ అన్ని ఇంగ్రీడియంట్స్ పడవు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ పడవు, లైక్ టమాటో అవి. సో అందుకే మీరు ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకుని మాత్రమే యూజ్ చేసుకోండి చేయాలి అనుకుంటే. సో నేను ప్యాక్ రెడీ చేసేసుకున్నాను. సో ఫేస్కి అయితే ఫస్ట్ అప్లై చేసేసుకుంటున్నాను. ఇది అప్లై చేసుకున్నాక మనకి మొత్తం డ్రై అయిపోయాక మాత్రమే మనం వాష్ చేసుకోవాలి. అండ్ వాష్ చేసుకున్నప్పుడు లైట్గా వాటర్ ట్యాప్ చేసుకొని దాన్ని రబ్ చేసుకుంటే స్క్రబ్ కింద కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఎక్కువ హార్డ్గా అయితే రబ్ చేసేసుకోకండి, మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఫేస్ అయితే నాకు డ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు వాష్ చేసేసుకుందాము. అయితే వాష్ చేసేసుకున్నాను నీట్గా. చాలా స్మూత్గా ఉంటుంది ఫేస్ అయితే, అసలు టచ్ చేస్తే. సో చాలా బాగుంటుంది అండ్ ట్యాన్ కూడా కొంచెం రిమూవ్ అవుతుంది అనమాట. సో ఫేస్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చూసారా, మాకు ఆల్రెడీ దివాళీ నేను వచ్చేసరికి మా బావ దివాళీ అన్ని తీసుకొచ్చాడు కావాల్సినవన్నీ చెప్తే. సో చూద్దాం ఏం తెచ్చాడో, నేను ఇప్పుడు దాకా చూడలేదు. సో లెట్స్ సీ. వీటిని ఎండబెట్టాలంట. మా అమ్మ పొద్దున్న నుంచి దొబ్బుతుంది, ఎండబెట్టండి ఎండ వెళ్ళిపోతుంది అని చెప్పి. సో నేనేమో మా అక్క వచ్చాక వీడియో తీస్తుంది ఆగమని చెప్పి ఇప్పుడు దాకా వెయిట్ చేయించాను. ఇప్పుడు కూడా పెట్టలేదు అనుకోండి, క్రాకర్స్ ఇంకా కాల్చినవి కూడా. సో ఇవన్నీ దీంట్లో సర్ది ఎండలో పెడదాం. సో ఇవి నాకు తెలిసి మేబీ అట్లా ఏమంటారు అక్క. సో కాకరపవ్వొత్తులు, చిచ్చుగుడ్లు ఇవి నార్మల్గా పెట్టేద్దాం, చిన్న చిన్న అన్ని దీంట్లో పెడతాము. మీకు క్రాకర్స్లో ఏది ఫేవరెట్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఎక్కువ ఏం కాల్చను, చిచ్చుగుడ్లు, కాకరపవ్వొత్తులు అంతే, అంతకుమించి నేను కాల్చలేను, నాకు భయం అనమాట. ఇవేవో దీపాలంటండి, వాటర్ లో వేసేయంట, వాటర్ సెన్సర్ దియా అంట. చూద్దాం, ఆ రోజు నేను వెలిగించినప్పుడు షార్ట్ ఆర్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అది మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాగే ఎండలో పెట్టుకుంటారా? మాకు చిన్నప్పటి నుంచి అలవాటు, పక్క క్రాకర్స్ తెచ్చాక ఒక 1 డే ఆర్ 2 డేస్ ఎండలో పెడతాము, సో దట్ బాగా కాలుతాయని. మీరు కనుక ఎప్పుడు పెట్టుకోకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయండి. వచ్చేసి 30 షార్ట్స్ తుస్సని అయిపోతాయి, ఇలా చూసి లోపు ఇలా అయిపోతాయి. ఎక్కువేమి మేము తెచ్చుకోలేదు, చాలా తక్కువ తెచ్చుకున్నాం. మా అమ్మ నెక్స్ట్ టైం నువ్వు వస్తావో రాదో, ఇది ఫస్ట్ టైం దివాళీ నీకు పెళ్ళాయి కాబట్టి వస్తున్నావు, నెక్స్ట్ టైం నువ్వు లేకపోతే మేము ఏం కాల్చుకుంటామని చెప్పి ఈసారి తెప్పించింది. సో నెక్స్ట్ ఇయర్ ఎలా చేసుకుంటామో కూడా చూద్దాము. సో దిస్ ఈజ్ ఆల్ అవర్ క్రాకర్స్ అనమాట. సో పెట్టేసుకున్నాను. సోయా కోకోనట్ రైస్ అనమాట, చికెన్ ఫ్రై. సో ఇది ఆల్రెడీ మన ఛానల్లో 2 రెసిపీస్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. నాకైతే చాలా 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 ఫేవరెట్ అనమాట. సో తిని టేస్ట్ చేసి చెప్తాను ఈ రోజు ఎలా వచ్చిందో, ఎప్పుడు లాగానే వచ్చిందా లేదా అన్నది. సో లెట్స్ సీ. సో ఇప్పుడు చికెన్ పీస్ తీసుకుని కొంచెం గ్రేవీ ఇలా కలుపుకొని సోయా ముక్క కూడా పెట్టుకుని
సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది రెండు కూడా. సో ప్లీజ్ నన్ను ట్రస్ట్ చేసి ఒకసారి మీరు రెసిపీ చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ సోయా కూడా ఇప్పుడు మంచిది అని చెప్తున్నారు అందరూ. సో వెజిటేరియన్స్ కూడా జస్ట్ సోయా పలావ్ చేసుకుని, ఐ మీన్ సోయా కోకోనట్ రైస్ చేసుకుని, మీరు చికెన్కి ఆల్టర్నేట్గా సోయా కీమాతో కర్రీ ఉంటుంది, అది సేమ్ కీమా కర్రీ లాగానే ఉంటుంది. సో దాంతో ట్రై చేయండి, దాని రెసిపీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో అది ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు చికెన్ బదులు నాన్ వెజ్ వాళ్ళు కీమా కర్రీ, మటన్ కర్రీ దాంతో కూడా తినొచ్చు. టేస్టీ అండ్ అలాగే కోకోనట్ రైస్ కాబట్టి, ఐ మీన్ సోయా కోకోనట్ రైస్ కాబట్టి హెల్దీ కూడా. సో ప్లీజ్ డూ ట్రై. అండ్ ట్రై చేశాక మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో నేనైతే ఈ ఫుడ్ ఎంజాయ్ చేసేస్తాను. ఇంకా నువ్వు తినవా? ఎందుకు? సో మా అక్క కూడా వచ్చిందనమాట. మా అమ్మ నేను వచ్చాను బిర్యానీ చేసి, ఐ మీన్ సో కోకోనట్ రైస్ చేశాను, లంచ్కి వచ్చామని చెప్పింది. కానీ మా అక్క ఆల్రెడీ కుక్ చేసేసుకొని తినేసి వచ్చిందంట. సో తినట్లేదు. నేనైతే మార్నింగ్ నుంచి ఇంకేం తినలేదు దీనికోసమని, అందుకే నేను తినేస్తున్నాను వెయిట్ చేయకుండా మా సిస్టర్ కోసం. నువ్వేముండవు? నా ఫేవరెట్ ఆకాకరకాయ ఫ్రై. నాకు ఫుడ్ అయ్యే టైంకి కరెక్ట్గా మా కజిన్ వచ్చింది. నేను వచ్చానని చెప్పి వస్తా అని చెప్పింది అనమాట. సో ఫుల్ కవర్స్ తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చిందో చూద్దాం. నాది ఇది ఫస్ట్ దివాళీ కాబట్టి మా కజిన్ వాళ్ళ అమ్మ నాకు అక్క అవుతుంది అనమాట. సో తనైతే నాకు శారీ పంపించింది. సో చూద్దాం ఏం శారీయో. సో బెనారస్ శారీ ఇది, ఫుల్ ఆరెంజ్ అనమాట. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఫుల్ ఆరెంజ్ మీద గోల్డ్ డిజైన్ వచ్చింది. శారీతో పాటు బ్లౌజ్ పీస్ అలాగే తోరం కూడా పంపించింది అనమాట. శారీ ఫుల్ ఆరెంజ్ లో వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ కింద పింక్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అలాగే శారీ మొత్తం డిజైన్ లో మనకి యానిమల్ ప్రింట్స్ కూడా వచ్చినాయి, లైక్ డియర్ అండ్ ఎలిఫెంట్. చాలా బాగుంది శారీ. చాలా థ్యాంక్స్ అక్క ఇచ్చినందుకు. శారీ సెలెక్ట్ చేసింది మాత్రం మా కజిన్ అనమాట. ఇందాక తెచ్చిచ్చింది కదా, తన పేరు నీరజ, తనే సెలెక్ట్ చేసిందంట శారీ. సో నాకైతే చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి. మా కజిన్ వచ్చింది అని చెప్పాను కదా, శారీ కూడా చూపించాను. సో మా కజిన్ వచ్చాక నేను వీడియో తీయడం మర్చిపోయి ఇంకా కబుర్లు చెప్పుకోవడంలో బిజీ అయిపోయాము. సో చాలా రోజుల తర్వాత కలిసాము, ఆల్మోస్ట్ 2.5 months అనుకుంటా. సో ఇంకా ఫుల్ కబుర్లు చెప్పుకొని మా అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేసింది. సో ఫుల్గా తినేసి ఇంకా ఈవినింగ్ దాకా ఉంది తను. సో కబుర్లు చెప్పుకుని ఇంకా తను ఈవినింగ్ వెళ్ళిపోయింది. తర్వాత మా అక్క కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మా అక్క మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట, మా మదర్ వాళ్ళ దగ్గరలో. సో ఇంకా నేను వీడియో తీయడం అన్నది మర్చిపోయాను. డిన్నర్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు పడుకుందాము అన్న టైంకి నాకు గుర్తొచ్చింది వీడియో ఎండ్ చేయడం మర్చిపోయాను అని చెప్పి. సో అందుకే మళ్ళీ ఎండింగ్ అయితే ఇస్తున్నాను. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.